వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఉత్తరాఖండ్ హరిద్వార్ కేంద్రంగా 2027లో జరగబోయే అర్ధ కుంభమేళ మీ అందరికీ తెలిసిందే కదా. హరిద్వార్ కేంద్రంగా 2027లో అర్ధ కుంభమేళ జరగబోతుంది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అంటే దైవభూమి. సో ఈ నేపథ్యంలో అక్కడ కీలకమైన డిమాండ్ తెర మీదకి వస్తోందట. కుంభమేళకు హిందూవేతరులు రాకుండా నిషేధించాలని, దీనిని హైందవేతరులకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ తెర మీదకి వచ్చింది. అంటే హిందువులు తప్ప క్రైస్తవులు కానీ, ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కానీ అమ్ముకోవడానికో, షాపులు పెట్టడానికో, ఇంకో దానికని ఆ చుట్టుపక్కలకు కూడా రావద్దు, వచ్చిందంటే బాగోదు అనేది గంగా సభా కమిటీతో పాటు అనేక మంది అర్చకులు, యాత్రికులు ఈ డిమాండ్ని ముక్త కంఠంతో తెరపైకి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే హిందూవేతరులకు ప్రవేశం నిషేధించబడింది అంటూ ఆ ప్రాంతంలో బోర్డులు కూడా కనిపిస్తున్నాయట. హరిద్వార్లోని 120 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దాదాపు 105 ఘాట్లలో ఈ నిషేధాన్ని అమలు చేయాలని పరిపాలన ఆలోచిస్తున్నట్లు సమాచారం. గంగా సభా కమిటీ చేసిన ఈ డిమాండ్ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా స్పందించారు. హరిద్వార్ ఒక పవిత్ర నగరం మరియు దాని ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రకటించారు. ఇందులోని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షాదబ్ షమ్స్ దీని మీద స్పందించారు. ఉత్తరాఖండ్ అనేది సనాతన ధర్మ రాజధాని అని, దేవతల భూమిలో అర్ధ కుంభమేళ ప్రధాన కార్యక్రమం అని, దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సామాజిక వ్యతిరేక శక్తులు అనేక కుట్రలు పన్నుతున్నాయని, ఇలాంటి పెద్ద కార్యక్రమంలో ఏదైనా పెద్ద సంఘటన జరగడానికి దీని ద్వారా అవకాశం ఉందని షమ్స్ అన్నారు. అలాంటి సందర్భంగా హిందూయేతరుడు కుంభ్ ప్రాంతానికి వెళితే మత విశ్వాసాల కారణంగా అల్లర్ల లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల గంగా కుంభ్ నదిపై విశ్వాసం లేని వారిపై నిషేధం విధించడం సముచితమని ఆయన అన్నారు. వారే వాహ్, ఎంత గొప్ప విషయం. ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ షాదబ్ షమ్స్ కూడా ఎస్, ఆ ప్రాంతంలోకి హిందూయేతరులను అడుగుపెట్టనియొద్దు, హిందూ ధర్మం మీద నమ్మకం లేని వాళ్ళను రానివ్వకూడదు అని చెప్పినట్టు నిజంగా చాలా గొప్ప విషయం ఇది. ఇలా ఆలోచించే వాళ్ళు, ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటే అసలు ఇక్కడ మత ద్వేషాలు ఎక్కడి నుంచి ఉంటాయి, మత అల్లకల్లోలు ఎక్కడి నుంచి ఉంటాయి, మతాన్ని అడ్డం పెట్టుకొని టెర్రరిజం చేయాలనే వాళ్ళ మనుగడ ఎట్ట సాధ్యమైంది. సార్ మీరైతే మస్తు నచ్చిండ్రు ఏమన్నా కానీ నిజంగా చాలా బాగా మాట్లాడిండ్రు ఈ విషయంలో. షదాబ్ షస్ మాట్లాడింది 100% నిజం. ఈరోజు అట్లా స్పందించాలా. ఎస్, ఇది హిందువుల సనాతన హైందవ ధర్మానికి ప్రతీక. ఇక్కడ మాకు స్థానం లేదు, ఎందుకంటే మాకు నమ్మకం లేదు. నమ్మకం లేని దగ్గరికి మేము వెళ్ళడం ఎందుకు, మేము అటువైపు వెళ్ళాం అని ఇట్లా షదాబ్ షమ్స్ ఆలోచించినట్టుగా అందరూ ఆలోచిస్తే అసలు ప్రాబ్లం ఏంటి నుంచి వస్తుంది. నాకైతే నచ్చింది. మీరేమంటారు? ఇలా హైందవేతరులను హైందవ ధర్మానికి ప్రతీకలుగా ఉన్న ప్రదేశాల నుంచి దూరంగా పెట్టాలా వద్దా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఎస్, ఈ అమ్మాయి దేశం కోసం ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.